సో ఇప్పుడు వచ్చేసి జెట్ స్ట్రీమ్స్ వెదర్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయో అది చూద్దాం. జెట్ స్ట్రీమ్స్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి. జెట్ స్ట్రీమ్స్ అనేటివి లాటిట్యూడినల్ హీట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది బై మాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ వల్ల మెయింటెనెన్స్ ఆఫ్ లాటిట్యూడినల్ హీట్ బ్యాలెన్స్. దే ఎక్సర్సైజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్ విచ్ మే కాస్ ప్రొలాంగ్డ్ హీట్ వేవ్స్. సో మూమెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రొలాంగ్డ్ హీట్ వేవ్స్, డ్రాట్ ఆర్ ఫ్లడ్ కండిషన్స్ రావచ్చు. సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అండ్ సమ్ టెంపరీ జెట్ స్ట్రీమ్స్ ఇండియన్ మాన్సూన్ ప్యాటర్న్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తవి. అవి మనం చదివేసాం ఆల్రెడీ. జెట్ స్ట్రీమ్స్ అండ్ వెదర్ ఎలా ఉంటుంది టెంపరేట్ రీజన్స్లో అంటే, టెంపరేట్ రీజన్స్లో ఎలా ఉంటుంది అంటే జెట్ స్ట్రీమ్స్ అనేవి జనరల్గా ఎయిర్ మాసెస్ని పుష్ చేస్తుంది అరౌండ్, మూవింగ్ వెదర్ సిస్టమ్స్ టు న్యూ ఏరియాస్ అండ్ ఈవెన్ కాసింగ్ దెమ్ టు స్టాల్ ఇఫ్ దే హ్యావ్ మూవ్డ్ టు ఫర్. జెట్ స్ట్రీమ్స్ జనరల్గా ఏం చేస్తాయంటే ఎయిర్ మాస్ని పుష్ చేస్తుంది అరౌండ్గా ఉన్న ఎయిర్ మాసెస్ని. సో అప్పుడు వెదర్ సిస్టమ్ కొత్త ఏరియాస్కి వెళ్తుంది. కొన్ని దగ్గర దూరం వెళ్ళినాక అక్కడ స్టిల్గా ఉండేటట్లు చేస్తుంది. పోలార్ ఫ్రంట్ జెట్ అనేది ఇది మిడ్ లాటిట్యూడ్స్లో వెదర్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే కోల్డర్ పోలార్ని వార్మర్ మిడ్ లాటిట్యూడ్ ఎయిర్ మాసెస్ని సపరేట్ చేస్తుంది పోలార్ ఫ్రంట్ జెట్. సో ఇక్కడ డిటర్మైనింగ్ పాత్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్రంటల్ ప్రెసిపిటేషన్ అండ్ ఫ్రంటల్ సైక్లోన్స్లో ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు వీక్ ఉందనుకో పోలార్ ఫ్రంటల్ జెట్, దీనివల్ల ఏమవుతుంది అంటే స్లిప్పింగ్ ఆఫ్ పోలార్ వార్టెక్స్ ఇంటూ టెంపరేట్ రీజన్స్ అవుతుంది. సో ఏమవుతుంది అంటే వీక్ పోలార్ ఫ్రంట్ జెట్ వల్ల స్లిప్పింగ్ ఆఫ్ పోలార్ వార్టెక్స్ ఇంటూ టెంపరేట్ పోలార్. ఇప్పుడు ఎట్లా అంటే పోలార్ ఫ్రంట్ జెట్ ఉంది కదా, అది టెంపరేట్ వెదర్ని డ్రైవ్ చేస్తుంది. ఎలా డ్రైవ్ చేస్తుంది? ఇట్లా ట్రోస్ రిడ్జింగ్ వల్ల, జెట్ స్ట్రీక్స్ ఇలా రిడ్జెస్ వల్ల ఏమవుతుంది అంటే రిడ్జెస్ ఒక్కరు ఎప్పుడైతే వామ్ ఎయిర్ పుషెస్ ఎగనెస్ట్ ద కోల్డ్ ఎయిర్. ఈ రిడ్జ్ ఎప్పుడు వస్తుంది అంటే వామ్ ఎయిర్ పుషెస్ ఎగనెస్ట్ కోల్డ్ ఎయిర్. మరి ట్రోస్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కోల్డ్ ఎయిర్ డ్రాప్స్ ఇంటూ వామ్ ఎయిర్. ఇప్పుడు వామ్ ఎయిర్ ఉందనుకో, కోల్డ్ ఎయిర్ డ్రాప్స్ ఇంటూ వామ్ ఎయిర్ అయినప్పుడు వస్తుంది అన్నట్టు. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది అంటే వీక్ జెట్ స్ట్రీమ్ వల్ల వస్తుంది, లెస్ టెంపరేచర్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల ఎయిర్ మాసెస్ వల్ల. సో ఇలా ఉంటుంది. సో ట్రోస్ అండ్ రిడ్జెస్ అనేటివి లో ప్రెషర్ ట్రోస్ అండ్ హై ప్రెషర్ రిడ్జెస్కి దానికి అలా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఒక జెట్ స్ట్రీమ్ ఇది ఉందనుకో, ఇది రిడ్జ్, ఇది ట్రో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉన్నట్టు కదా. ఇక్కడ యాంటీ సైక్లోనిక్ ఫ్లో ఉంటుంది, ఇక్కడ ట్రో దగ్గరనేమో సైక్లోనిక్ ఫ్లో ఉంటుంది. ఇది అన్నట్టు రిడ్జెస్ అండ్ ట్రోస్ వల్ల జెట్ స్ట్రీక్స్ వస్తాయి. దే ఫార్మ్ ఇన్ రెస్పాన్స్ టు లోకలైజ్డ్ బట్ మేజర్ టెంపరేచర్ గ్రేడియన్స్. ద ప్రాసెస్ ఆఫ్ విండ్స్ ఎగ్జిటింగ్ ఏ త్రో ఆర్ ఎ జెట్ స్ట్రీక్ ఎగ్జిటింగ్ ఏ త్రో ఎగ్జిట్ అయినప్పుడు దాన్ని డైవర్జెన్స్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది అప్పర్ అట్మాస్ఫియర్లో. అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ వస్తుంది లోవర్ ఆల్టిట్యూడ్స్ నుంచి టు ఫిల్ ద వాయిడ్. ద అప్వర్డ్ రష్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద సర్ఫేస్ క్రియేట్స్ లో ప్రెషర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నట్టు కదా, త్రోలో ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నట్టు. ఇప్పుడు ఎయిర్ ఉంది, ఇక్కడ వస్తున్నట్టు, ఇక్కడ వెళ్తున్నట్టు. సో ఇక్కడ ఎయిర్ వెళ్ళిపోతే ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఇక్కడ వస్తూ ఏమవుతుంది, పై ఫిల్ చేయడానికి సైక్లోనిక్ మూమెంట్ అవుతుంది లో ప్రెషర్ వల్ల. దిస్ అప్వర్డ్ రష్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ సర్ఫేస్ లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఈ కొరియోలిస్ ఎఫెక్ట్ వల్ల సైక్లోనిక్ రొటేషన్ చేస్తుంది. ఇప్పుడు జెట్ స్ట్రీక్స్లో ఎంటర్ అవుతుంది అనుకో, కన్వర్జింగ్ అన్నట్టు. కన్వర్జింగ్ వల్ల ఏమవుతుంది, హై ప్రెషర్ అప్పర్ లెవెల్ చేస్తుంది. దీనివల్ల డైవర్జెన్స్ వస్తుంది. డైవర్జెన్స్ హై ప్రెషర్ అట్ ద సర్ఫేస్ యాంటీ సైక్లోనిక్ కండిషన్. సో కొరియోలిస్ ఎఫెక్ట్ యాంటీ సైక్లోనిక్ రొటేషన్ని క్రియేట్ చేస్తుంది. క్లియర్ వెదర్, యాంటీ సైక్లోనిక్ కండిషన్ ఉంటే క్లియర్ వెదర్ అన్నట్టు. ఇది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే పోలార్ వార్టెక్స్. పోలార్ వార్టెక్స్ అంటే ఏంటంటే
సర్కంపోలర్ వర్టెక్స్ ఆఫ్ ఓర్ ఏ పోలార్ సైక్లోన్. ఇది ఏంటంటే కోల్డ్ అప్పర్ ట్రాపోస్పియరిక్ సైక్లోనిక్ పార్సల్ ఆఫ్ ఎయిర్. ఇదైతే 2000 కిలోమీటర్ వైడ్ కూడా ఉంటుంది. ఇటు సిట్స్ ఓవర్ పోలార్ రీజియన్లో ఉంటుంది వింటర్ సీజన్లో. సమ్మర్లో వీక్ అవుతుంది. పోలార్ సైక్లోన్స్ అనేటివి డిఫర్ ఫ్రమ్ ద అదర్స్. ఎట్లా అంటే అవి సీజనల్ కావు, అవి ఎప్పుడన్నా అవ్వచ్చు. అవి క్విక్గా ఫామ్ అవుతాయి. డైరెక్షన్ ఆర్ మూమెంట్ కెనాట్ ప్రెడిక్ట్ చేయలేము. ఒక డే నుంచి సెవరల్ వీక్స్ కూడా ఉంటాయి. పోలార్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పోలార్ సైక్లోన్ ఇస్ డెవలప్ అబౌట్ నార్థన్ రష్యా అండ్ సైబీరియాలో ఇవి ఇక్కడ ఫామ్ అయినాయి. పోలార్ వర్టెక్స్ కోల్డ్ వేవ్ అంటే ఏంటంటే సడన్గా పోలార్ వర్టెక్స్ కోల్డ్ వేవ్ ఇది ఏంటంటే సడన్ స్ట్రాటోస్పియరిక్ వార్మ్ అవుతుంటుంది. పోలార్ వర్టెక్స్ అనేది పోలార్ ఫ్రంట్ లోపల ఉంటుంది. పోలార్ ఫ్రంట్ ఏంది, బౌండరీ బిట్వీన్ టెంపరేట్ అండ్ పోలార్ ఎయిర్ మాసెస్ అన్నట్టు. అదే ఆ ప్లేస్లో ఉంటుంది. ఎప్పుడైతే వెస్టర్లీస్ అలాంగ్ విత్ పోలార్ జెట్ అనేది స్ట్రాంగ్ ఉంటాయో ప్లేస్ వెన్ ద వెస్టర్లీస్ అలాంగ్ విత్ పోలార్ జెట్ ఆర్ స్ట్రాంగ్ పోలార్ వర్టెక్స్ అంటే ఏంటంటే హ్యూజ్ టెంపరేచర్ కాంట్రాస్ట్ ఉంటుంది టెంపరేట్కి పోలార్ రీజన్స్. ఇది వింటర్లో ఉంటుంది. పోలార్ వర్టెక్స్ వీక్ ఎప్పుడు ఉంటుంది అంటే అది వీక్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇటు మిడ్ లాటిట్యూడ్ రీజన్స్కి వస్తుంది బై బక్లింగ్ ద జనరల్ విండ్ ఫ్లో ప్యాటర్న్. దీనివల్ల ఏంటంటే కోల్డ్ అవుట్ బ్రేక్స్ వస్తాయి మిడ్ లాటిట్యూడ్లో వీక్ ఉన్నప్పుడు. పోలార్ వర్టెక్స్ కోల్డ్ వేవ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ సబ్-జీరో టెంపరేచర్స్ వస్తుంది యునైటెడ్ స్టేట్స్కి కానీ కెనడాకి కానీ ఎక్కువ. పోలార్ వర్టెక్స్ అనేది ఇది డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్తో కూడా ఉంటుంది అన్నట్టు. ఇది హౌ డస్ పోలార్ వర్టెక్స్ స్లిప్ ఎలా అవుతుంది మనం ఇంతకుముందు చూసుకున్నాం. పోలార్ జెట్ అనేది 65 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్లో ట్రావర్స్ అవుతుంటుంది. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ పోలార్ అండ్ టెంపరేచర్ మ్యాక్సిమం ఉందనుకో టెంపరేచరు, జెట్ అనేది అప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, మియాండరింగ్ నెగ్లిజిబుల్. కాకపోతే టెంపరేచర్ లో ఉన్నప్పుడు మియాండరింగ్ రోజ్ బై వేవ్స్ వస్తుంది. మియాండరింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆల్టర్నేటింగ్ లో అండ్ హై ప్రెషర్ సెల్స్ వస్తుంది. హై ప్రెషర్ సెల్స్ అనేవి బిలో ద రెడ్జెస్ క్రియేట్ అవుతాయి. లో ప్రెషర్ సెల్స్ అనేవి త్రోస్లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే అలా సివియర్ మియాండరింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే హై ప్రెషర్ సెల్స్ అనేటివి నార్త్కి పుష్ అవుతాయి అండ్ డిస్ప్లేసెస్ పోలార్ సైక్లోన్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్. Cyclone moves away from the pole and slips into the temperate regions. సో ఏమవుతుందంటే ఇక్కడ మియాండరింగ్ ఎక్కువ హై ప్రెషర్ సెల్స్ అనేవి పుష్ ఓవర్ టు ద నార్త్ అండ్ డిస్ప్లేస్ ద పోలార్ సైక్లోన్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్. దట్ ఈస్ సైక్లోన్ మూవ్స్ అవే ఫ్రమ్ ద పోల్ అండ్ స్లిప్స్ ఇన్ టు ద టెంపరేట్ రీజన్స్కి వస్తుంది. స్ట్రెంథనింగ్ ఆఫ్ జెట్ అయిన వల్ల స్ట్రెంథనింగ్ ఆఫ్ జెట్ అవ్వడం వల్ల హై ప్రెషర్ సెల్స్ బికమ్ వీక్ అవుతాయి అండ్ రిట్రీట్ టు నార్మల్ లాటిట్యూడినల్ పొజిషన్స్. విత్ ద రిట్రీట్ ఆఫ్ హై ప్రెషర్ సెల్స్ ద పోలార్ cyclone moves back to normal position.